కావాలి ఏం కావాలి చెప్పు. దీని మీద కాలే ఆ పేడి మీద వేస్తే నీకు బ్యాలెన్స్ దొరికింది. దాడిపో. యాక్చువల్లీ కింద దిగడం లేదు. ఫిష్ అనమాట, న్యాచురల్ ఫిష్ చేపలు తగ్గుట్టేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ మనం చాలా గొప్పగా చూపిద్దామని చెప్పి అనుకున్నాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో దళసరి వాటర్ ఫాల్స్ రోడ్ వేస్తున్నారు. తమిళ అదే చెప్పాం కదా, సినిమా షూటింగ్ ఒక అడ్డగా మారిపోతుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ కానీ అంతా. మొత్తం ఎంత నీరు అలా మీద నుండే నీరు బాగానే పడుతుంది. ఓకే ఓకే. సో గైస్ ఇదే నాకు ప్రజెంట్ వాటర్ ఫాల్స్ కదా. సో గైస్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవుతుంది, నేను రావట్లేదు. ఎందుకంటే దిస్ నాట్ కట్ టైం రావడానికి. బట్ బాహుబలి వాటర్ ఫాల్స్ తప్పులేదు, చూస్తున్నారు కదా అంత పైనుంచి పడతాయి నీళ్ళు మొత్తం. పైనుంచి ఆ పైనుంచి ఇది కూడా అంటే అటు నుంచే ఆడుతుంది. సో మొత్తం ఎన్ని ఒకటి ఇది ఒకటి రెండా 8 నెలలు అయితే పర్వాలేదు, అప్పటికి బాగా నీరు వస్తుంది. 8వ నెల 8 నెలలు. ఓకే. సో అది సో ఇప్పుడైతే షవర్ చేయబోతున్నాము. స్నానం చేసాము అక్కడ. స్నానం ఇక్కడే, అక్కడ లోపల దిగట్టుగా బాగానే లేవు, అంత లోతులే లేవు. సో అక్కడ కనపడుతుంది కదా, అక్కడే స్నానం చేయబోతున్నాం. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. చేసి ఒక ఇంత బ్యూటిఫుల్ నేచర్లో 2-3 అవర్స్ అలా స్పెండ్ చేసేసి మళ్ళీ లంచ్ టైం కల్లా రిటర్న్ వెళ్ళిపోతాము. ఇలా ఎలా అనిపించింది ఫీలింగ్? నాకా చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు, ట్రిప్ అయిపోయి నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఖచ్చితంగా వెయిట్ చూసుకొని వెళ్ళేటప్పుడు వెయిట్ చూసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి వెయిట్ చూసుకో అన్నారు. సో షూర్ అనమాట. మేబీ నేను 83-84 ఉన్నాను, నాకు తెలిసి 72-70 లోపు వచ్చేస్తాను అనుకున్నాను. దట్ గుడ్ న్యూస్ టు హియర్. సో ఇది ఎలా అనిపించింది ఫీలింగ్ నీకు, ఎక్స్పీరియన్స్? అడ్వెంచరస్ చేస్తాం అనిపించింది. అంటే ఇక్కడ రాగానే వ్యూ ఎలా అనిపించింది? వ్యూ అంతా సూపర్ ఉంది. బట్ రైనీ సీజన్లో వస్తే అల్టిమేట్. అసలు నిజంగా రైనీ సీజన్లో వస్తే, అంటే రైనీ సీజన్ అనే కాదు కానీ ఇప్పుడు ఇది ఒక ట్రెక్కింగ్ లాగా చాలా బాగుంది. అంటే ఇప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. అసలు చుట్టూ ఏం కనపట్లేదు. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడం అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే మామూలుగా అయితే రైనీ సీజన్లో ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడు మేమే ఉన్నాము, ఎవరు లేరు. అదొక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఏమంటావు? అంతే కదా, షూర్. ఇప్పుడు రైనీ సీజన్లో అయితే జనాలు మొత్తం ఫుల్గా ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, మనం తప్ప ఇంకెవరం లేదు. ఇంకోటి ఏంటంటే షవర్ చేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా ఒక స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు అనిపిస్తుంది. అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. మంచి ఫ్రెష్ థాట్స్ కూడా వస్తాయి అనిపిస్తుంది నాకు. వన్ మోర్ థింగ్, మంచిగా అంటే నేచర్కి ఫీల్ అవడం కోసం, అంటే నేచర్ ఎంజాయ్ చేయాలి, సేమ్ టైం అలా ఫీల్ అవడం కోసం ఒక మ్యూజిక్ ఉంటే యాజ్ ఎ మ్యూజిక్ లవర్స్గా ఒక బ్లూటూత్ తెచ్చుకున్నాము. సో ఒక 1 అవర్ చక్కగా సాంగ్స్ ఉంటాయి, మీ నేచర్ దగ్గర సాంగ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాయి కొన్ని. సో గైస్ ఇక్కడ రోడ్డు సంబంధించిన వేయడానికి మిషన్స్ వస్తున్నాయంట. భావనగర్ వెళ్ళిపోతున్నారు. సరే, మేము మాకు దారిని తప్పుకోగా ఇదే దారిగా, ఇదే దారి, ఒకటే దారి అంట. దారి తప్పడానికి ఏం ఛాన్స్ లేదండి ఇక్కడ. భావనగర్ ఇక్కడ పులులు జంతువులు అలా ఏట్ లేవండి, ఏట్ లేవు.
మరి వంతే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను బాబా నిజంగా ఎంత మంచి మాట చెప్పారు. ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాను మీతో. లోపల మీరే వదిలేసి వెళ్ళగలమని బాబా చాలా నిజంగా ఆ మాట చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మా అమ్మగారు అసలుకి బాగా బెంగెట్టేస్తున్నారు మేము ఇక్కడికి వచ్చామని. మీరు కనుక ఇక్కడ చిన్న చిన్న జంతువులు ఉన్నాయని చెప్పారనుకోండి, అదొకటి వీడియో తీసుకున్నాంటే ముందు ఇంటికి వచ్చేయమంటారు. జంతువులేటి తప్ప అంటే కోతులు వస్తాయి. కోతులు అంటే నీటికి వస్తాయి. వచ్చినా వాటికి పెడతా వెళ్ళిపోతాయి కదా. ఆడేటి అందరు వాళ్ళ ఇష్టం ప్రకారం వస్తాయి, నీరు తాకుని వెళ్ళిపోతారు మనలాగే. మనలాగే. అక్కడ కింద మేము చప్పలు తీసి వచ్చాం కదా, అవునవును. అక్కడ వరకు పైపు చూసుకుని వచ్చేస్తే చాలు. ఓకే పైపు ఓకే మేము ఎలా దారి మర్చిపోతాం. ఒక ఐడెంటిఫికేషన్ చెప్పారు, ఒక పైపు ఉంది ఇక్కడికి. ఆ పైప్ ఏంటి? పైపు నీరుకి నీరుగా? అంటే ఊడ్చోవాలి. సో ఆ పైప్ చూసుకుని ఎంత చాలంట. సరిపోనా కదా జాగ్రత్త మరి. నేను నాకు జాగ్రత్త చెప్పాలి. ఓకే సరే మేము వెళ్తాము. వస్తున్నాయి బాగా నాకు అలవాటు కదా. సరే మేము వస్తాం జాగ్రత్తగా నెమ్మదిగా. సరే శివ భావనగర్ వెళ్ళిపోయారు కదా, ఏమన్నా కొంచెం లోపల అలా చేయడం ఏమన్నా భయంగా కనిపిస్తుందా? అయితే ఏం లేదమ్మా. యాక్చువల్గా నిన్న బార్వా బీచ్ నిన్న మార్నింగ్ 6 వరకు ఎడిటింగ్ చేసాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ అలా అయింది అప్లోడ్ పెట్టేసేసరికి యూట్యూబ్లో. సో ఓవరాల్గా అలా అయిపోగానే ఇక్కడికి జర్నీ స్టార్ట్ చేసాం. నైట్ ఇక్కడ కొత్త ప్లేస్ కదా, అన్నైతే ప్రశాంతంగా నిద్రపోయాగా ఏ భయం ఏమీ లేదు. నాకు ఎందుకో భయం అంటే కొత్త ప్లేసు, వింత అట్మాస్ఫియర్. సో చాలా భయం వేసింది, నిద్ర పట్ల ముందు. నాకైతే చాలా బ్యూటిఫుల్ నిద్ర పట్టింది. ఎందుకంటే నో పొల్యూషన్. అది ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే కొండల మధ్యలో ఉన్నాము, కరెక్ట్గా దళసరి చుట్టూ కొండలు మధ్యలో ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. మంచిగా నిద్రపోయాను ఎందుకంటే కొత్త ఎన్విరాన్మెంట్ కదా, చాలా ప్లెజెంట్గా ఉండడంతో 5 hours కూడా చాలా మంచిగా నిద్ర పట్టింది. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా మీ అన్న మామూలుడు కాదురా అని అంటూ ఉంటారు. నాకు ఈరోజు తెలిసిందనమాట. అసలు ఇంత అడ్వెంచరస్గా అంటే చాలా ఇష్టం అన్నయ్యకి. నేనైతే ఈ మధ్యకాలం ఇలాంటి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఇలాంటి అన్నింటినీ ఆస్వాదిస్తున్నాను అనమాట. అక్కడ కొంచెం భయంగా ఉంది మాట, ఎందుకంటే ఇవి ఎవరు లేరు, అది చుట్టూ ఇద్దరమే ఉన్నాం ప్రజెంట్. అందుకే కొత్త డిఫరెంట్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి విజువల్ చూడండి. అసలు మేము కొండ మధ్యలో ఉన్నాం, ఇప్పుడే సన్ రైజ్ వస్తుంది అన్నమాట మేమున్న దగ్గరికి. సో ఫైనల్గా భయం అయితే ఏం లేదంటావు? భయం అయితే ఏం అనిపించట్లేదు, కానీ ఒక 1 hour పవర్ నాప్ వేసేస్తే ప్రశాంతంగా ఉండిద్దని చెప్పి అనిపిస్తుంది. ప్రజెంట్ ఆల్రెడీ చాలా విజువల్స్ తీసాను ఫ్రెండ్స్ మీకోసం. మళ్ళీ అమ్మటే వెళ్ళేలోపు మళ్ళీ మంచి దారి పొడుగున మంచి విజువల్స్ అన్ని కలెక్ట్ చేసి విత్ మంచి బీజిఎంతో ఖచ్చితంగా. సో ఎండ్ ఆఫ్ ది డే మంచి అన్ని కలెక్షన్ చేసేసి మంచి బీజిఎంతో ఇంట్రో పెట్టేస్తాను వీడియో. మన ఛానల్ చాలామంది చెప్పారు బ్రో వీడియోస్ అల్టిమేట్గా ఉన్నాయని. ఎస్పెషల్లీ దట్ మెయిన్ రీజన్ అంటే మేము స్టార్టింగ్లో మంచి విజువల్ కలెక్ట్ చేసేసి స్టార్టింగ్లో బీజిఎం వేసి మీకు ఆ ఫీల్ కలిగిస్తున్నాము. దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు శివ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేయడంలో రెడీగా ఉంటాడు. ఒక వీడియో ఎడిటింగ్ అయిపోతుందంటే ఇంకా ఇంట్రో అండ్ దానికి మ్యూజిక్ కోసం వేటలో ఉంటాడు. అవుట్పుట్ వస్తుంది. మన ఛానల్ తరఫున నాకు కూడా ఏంటంటే ఈ మొత్తం ఒక ట్రయల్ అండ్ ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి వెబ్ సిరీస్ కానీ అవన్నీ తీసినప్పుడు ఏంటంటే ఇవంతా ఒక జర్నీ అనేది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా ఒక మంచి అవుట్పుట్స్ అయితే ఫ్యూచర్లో ఇవ్వగలను. సో దానికోసమే నేను ఇప్పటి నుంచి బాగా హార్డ్ వర్క్ అని చెప్పను కానీ బట్ ఏదో చేస్తున్నా, కష్టపడుతున్నాను. ఓకే యాక్చువల్లీ నాకు హార్డ్ వర్క్ ఎక్కడ అనిపించట్లేదు. అప్పుడప్పుడు మార్నింగ్ వీడియో రీచ్ చేయాలని చెప్పేసి నిద్ర లేకుండా కష్టపడతాం. అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ హార్డ్ వర్క్ అనిపించదు. నిద్ర లేపడం వల్ల నెక్స్ట్ డే ఇంప్రూవ్గా ఉంటుంది. అది తప్పితే ఎక్కడ హార్డ్ వర్క్ అని ఫీలింగ్ లేదు. జాబ్ చేస్తున్నప్పుడు ఇలా చేయాలంటే మనకి ఏదోలా ఉండిద్ది. అరే ఏంటి మనం ఇస్తున్న శాలరీకి మనం ఎక్కువ కానీ ఇక్కడ ఎంత కష్టపడ్డా ఎంత వర్క్ చేసినా కానీ మన సాటిస్ఫాక్షన్, మన ప్యాషనేట్, వీఆర్ డూయింగ్ లైక్ విత్ అవర్ ప్యాషనేట్ అన్నమాట. అందుకని చెప్పి ఎంత హార్డ్ వర్క్ చేసినా అసలు ఎక్కడ ఒక టైడ్ కానీ చూస్తున్నారు కదా. ఇప్పుడు నిన్నే ఒక 2 days నుంచి 3 hours 4 hours నేను పడుకుంది. బట్ ఏంటంటే వచ్చేసాం ఇప్పుడు ఇది మొత్తం హ్యాపీగా మనకి మంచి విజువల్స్తో మీకు మంచిగా ఒక వీడియో అవుట్పుట్ అనేది ఇవ్వబోతున్నాం. సో ఎక్కడ మాకు ఆ టైడ్నెస్ కానీ ఇది కానీ లేదు. కాకపోతే ఒక 1 hour కొద్ది రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఒక మంచి బూస్టింగ్తో మళ్ళీ వర్క్ చేస్తామన్నమాట. సో గైస్ దీనికి మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. 130 days రైడ్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా కంటిన్యూగా ఇలాగా ఎన్నెన్నో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీ సపోర్ట్ ఏం లేదు, సింపుల్ లైక్ చేయండి, ఎవరికి నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. వీడియో చూసాక మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ మీద కామెంట్ చేసి మెన్షన్ చేయండి. అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇదే కాన్ఫిడెన్స్ ఇదే బూస్టప్తో ముందుకెళ్ళడానికి ప్లీజ్. మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ మనం చాలా గొప్పగా చూపిద్దామని చెప్పి అనుకున్నాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూస్తున్నారు. యాక్చువల్గా మన వీడియోస్ ఈ మధ్య మనకి ఆస్ట్రేలియా నుంచి కానీ లేకపోతే యూఎస్ఏ నుంచి కానీ చాలా అదర్ కంట్రీస్ నుంచి చాలామంది వాచ్ చేస్తున్నారు. సో ఏంటంటే మనకి అట్లీస్ట్ 12 to 15% మన వ్యూస్ అనేది కూడా అదర్ కంట్రీస్ నుంచే వస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్ని మనం చాలా ప్రౌడ్గా గొప్పగా చూపిస్తున్నాం మన ఛానల్లో. దానికి మాత్రం మేమిద్దరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మనం మేబీ ఇప్పటివరకు ఎవరు చేయలేదండి సాహసం, మనం చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాల్సి.
చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ మంచి బ్యూటిఫుల్ విజువల్స్ని ఒక మంచి బీజిఎంతో మీరు ఎంజాయ్ చేసేయండి. మేము కూడా ఎంజాయ్ చేస్తాం మంచి నేచర్ని. గైస్ మీకైతే మొత్తం వినిపించాం కానీ జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ది టుడే మై మ్యూజిక్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. జస్ట్ 9 seconds మాత్రం వస్తుంది ఇందులో అనుకోవచ్చు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. Few moments later. జస్ట్ ఇప్పుడు లైట్గా పవర్ నాపేసాను. వెళ్ళి మనకు షవర్ చేయబోతున్నారు. టుడే మై షవర్ ప్లేస్. యాక్చువల్లీ కింద దిగాను లేదు, ఫిష్ అనమాట, న్యాచురల్ ఫిష్ చేపలు తగ్గుట్టేస్తున్నాయి. మిస్టర్ బజ్జవాడ బ్యాక్ ప్యాకర్. మీకు వినపడుతుందా వాటర్ ఫాల్ సౌండ్? తమ్ముడు ఆల్రెడీ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాడు. 2 days నిద్రలేదు కదా. అండ్ మై ఫేవరెట్ హెల్దీ వన్ పప్పుందా. వాటర్ కూడా అక్కడే తెచ్చుకున్నాను వాటర్ ఫాల్స్ నుంచి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సబ్స్క్రైబర్. నిజంగా ఇంత నీడి దిగిన గిఫ్ట్గా ఇచ్చినందుకు బెజవాడ బ్యాక్ ప్యాకర్. ప్రజెంట్ అయితే కొంచెం మూవ్ అయిపోతున్నాం. ఈ ట్రీస్ చూడగానే నాకు రచ్చ మూవీ గుర్తొచ్చింది. ఫారెస్ట్లో ఒక ఫైట్ ఒకటి ఉండిద్ది, ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఇలాంటివి అనమాట. ఈ ట్రీసే ఉంటాయి ఆ ఫైట్ సీక్వెన్స్లో. రచ్చ యాక్చువల్లీ మాకు కొంచెం భయంగా ఉంది, కరెక్ట్గా వెళ్తున్నాం లేదా అని చెప్పేసి. అడవిలో ఉన్నాం కదా. కాదు భావన చెప్పింది ఏంటంటే మాకు ధైర్యంగా ఈ పైప్ పట్టుకొని వచ్చేయండి, మీ ఊర్లోకి వచ్చేస్తాను ఇప్పుడు. ఆ నమ్మకం వెళ్ళిపోతాం పైప్ పట్టుకొని. అది వెళ్ళే ఫస్ట్ కానీ అది కరెక్ట్ కాదని చెప్పి పైప్ నుంచి తెచ్చేసామండి. వెళ్ళేటప్పుడేమో కానీ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వెయిట్ అంతా మన క్యారీ చేస్తాం, బట్ దిగేటప్పుడు అలా కాదు, అది ఫ్లోలో వెళ్ళిపోతుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా ఫ్లోగా చాలా జాగ్రత్తగా దిగాలి. మేము అదే చేస్తున్నాం. దీని మీద కాలే ఆ పేడి మీద వేస్తే నీకు బ్యాలెన్స్ దొరికింది, దాడిపో. సేఫ్. ఇప్పుడు ఇటు యాహూ బిల్డింగ్లు కనబడ్డాయి, వచ్చేసినట్టే. అంటే వెళ్ళేటప్పుడు ఏదో ఆయన ఎదురున్నారు కాబట్టి భావన గారు ధైర్యం వెళ్ళిపోయాం. కానీ వచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాం రిటర్న్లో. ఎందుకంటే చాలా చోట్ల డిఫికల్ట్గా అనిపించింది, సేమ్ టైం రూట్ అదే కాదని కన్ఫ్యూజన్ వచ్చింది. కొన్ని చోట్ల పైప్ కూడా కనపడలేదు. ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. చెప్పు ఏం కావాలి చెప్పు. అర్థం కావట్లేదు. మీరు ఎవరికైనా ఏం కావాలో అర్థం అవుతుంది చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. భావనగర్ మన తొండకుండా రావడానికి రీజన్ కూడా ఇదే. రోడ్ వేయడానికి జేసీబీ వస్తుంది, ఇక్కడ పనులు ఉంటే చూసుకోవాలని చెప్పారు. ఇది అదే వెహికల్. ఇవి జేసీబీ వచ్చేసింది. సో జేసీబీ విల్ స్టార్ట్ వర్క్. సో దళసరి వాటర్ ఫాల్స్ రోడ్ వేస్తున్నారు. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది కొన్ని చోట్ల. రాయి మీద అక్కడ జారే దగ్గర కొంచెం కష్టం. అదే కష్టం. అదేంటమ్మా అది ముందు అదే మనం వచ్చింది ఇదా కాదని రోడ్ వచ్చింది, అంత కష్టం అనిపించింది. అదే హ్యాపీనా రోడ్ వేసినందుకు. ఇంకా రెండు జేసీబీనా 2 జేసీబీ వచ్చి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం రోడ్ వేయడానికి? నెల పడుతుందా? సో చాలా హ్యాపీ కదా అయితే. సో గైస్ ఫైనల్లీ దళసరి విలేజ్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 1 జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యాము. జేసీబీ మిషన్స్ కూడా వచ్చినాయి రోడ్ వేయడానికి అంట. వాళ్ళు చెప్పడం 3 months లో రోడ్ అయిపోతుంది దళసరికి అని చెప్తున్నారు.
ఎక్కడైతే రోడ్డు ఉందో అక్కడ దాకా రోడ్ అయిపోతుంది, మిగతా ప్లేస్ లో మెట్లు వేస్తారంట. ఫైనల్ గా వన్ మోర్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దల్సరి వాటర్ ఫాల్స్ పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళ అదే చెప్పాను కదా, సినిమా షూటింగ్ ఒక అడ్డగా మారిపోతుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ కనంతా. సో గైస్ వన్స్ అగైన్ మన ఛానల్ లో కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి అనుకుంటున్నాను. నేను 130 days రైడ్ లో ఇలాంటి ఎన్నెన్నో ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఏదైనా వీడియో వచ్చి లైక్ చేయండి, ఎందుకంటే నేను 130 days కంటిన్యూస్ గా రైడ్ చేయాలి కాబట్టి మీ చేసే లైక్ అండ్ కామెంట్ నా బూస్ట్ అప్ ఇస్తుంది. షేర్ కూడా చేయండి, కానీ ప్రతి వీడియోకి మాత్రం లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బై జోడా బ్యాక్ ప్యాకర్. జై హింద్.